క్రీస్తునందు చేరవలసినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని గురించి మనం పరిశీలనతో మనం నేర్చుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. ముందుగా, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి అండి ఇది. ఇందులో మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తప్ప మన విశ్వాసాన్ని గూర్చినటువంటి పరిపూర్ణమైన అవగాహన మనకు రాదు. సందర్భం ఏంటంటే, జీవము కలిగినటువంటి దేవుణ్ణి విడిచిపోయేటటువంటి దుష్ట హృదయము అన్నాడు. ఏమంటే, పరిశుద్ధులైనటువంటి వారికి దుష్ట హృదయం మరలా వస్తుందా? విశ్వాసులైనటువంటి వారు దేని కొరకు విశ్వాసులయ్యారు? ఇదే హెబ్రీ పత్రికలో చక్కటి మాట తెలియజేశాడండి. 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం అన్నాడు. అంటే ఏ విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టంగా ఉండం మనం? విశ్వాసాలు రెండు ఉన్నాయండి. దేవునికి ఇష్టమైన విశ్వాసం ఉంది, దేవునికి ఇష్టం కానటువంటి విశ్వాసం ఉంది. మొదటిగా మనం దేవునికి ఇష్టం కానటువంటి విశ్వాసం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక అన్నాడు. ఎట్లాంటి జ్ఞానం? మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునే జ్ఞానం దేవునికి ఇష్టమైనది కాదు. దేవుని యొక్క గ్రంథాన్ని అనుసరించదు, ఆత్మీయతను అభివృద్ధి పరచలేదు. తమకు నచ్చినటువంటి స్వేచ్ఛను ఇచ్చేదే మనుషుల యొక్క జ్ఞానం. తమకు నచ్చినట్టుగా బ్రతకటాన్ని అలవాటు చేసేదే మనుషులను ఆధారం చేసుకునేటటువంటి జ్ఞానం. మరి దేవునికి ఇష్టమైన జ్ఞానం ఏది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, మనమందరము అంటాడు. మనమందరం అంటే ఎవరు? సంఘములో చేర్చబడిన వారందరూ మనమందరం అంటున్నాడు. ఆయా ప్రాంతాల నుంచి, ఆయా కుటుంబాల నుంచి వచ్చినటువంటి అందరం కూడా క్రీస్తులోనికి బాప్తీసం పొంది సంఘములో చేర్చబడినటువంటి మనమందరం విశ్వాస విషయములో, జాగ్రత్తగా వినాలి మీరు, విశ్వాస విషయములో దేవుని కుమారుడైన క్రీస్తు జ్ఞానం, చాలా జాగ్రత్తగా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ పరిచయాలు మీకు చూపిస్తున్నాడు? ఒక ప్రాముఖ్యమైన సంగతి చెప్తాను మీకు. ఒకసారి ఇట్లా నాన్న అమ్మాయికిచ్చే, ఇదేంత హమ్మింగ్ వస్తుంది చూడండి. మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను యాకత్వము పొంది. ఎట్లాంటి తత్వం ఉండాలంటే క్రైస్తవుల్లో యాకత్వం ఉండాలి క్రైస్తవుల్లో. కానీ ఈరోజు క్రైస్తవులలో యాకత్వం కనపడుతుందా అండి? ఉందా యాకత్వం క్రైస్తవ్యంలో? క్రైస్తవ్యంలో యాకత్వం లేదు. ఎందుకు లేదంటే, క్రీస్తును గుర్చినటువంటి జ్ఞానం వాళ్ళలో లేకపోవటం వలన, దేవునికి ఇష్టంగా లేకపోవటం వలన, మనుషులు కల్పించినటువంటి ఆచారాల సాంప్రదాయాలు పడిపోయి యాకత్వం అనే పదాన్ని పక్కన పెట్టి భిన్నత్వాన్ని తీసుకొచ్చారు సంఘంలోకి. అందుకే దేవునికి ఇష్టంగా ఉండాలంటే దేవుని కుమారుడైన క్రీస్తు జ్ఞానాన్ని మనం అనుసరించి ఉండాలి. దేవుని కుమారుడైన క్రీస్తు జ్ఞానాన్ని మనం అనుసరించి నడవాలంటే ఏం చేయాలి? దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి వచ్చి దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి. మరి ఎవరెవరు నేర్చుకోవాలి? ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 12వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన సంగతిని చూద్దాం. అక్కడ
ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 12వ వచనంలో, మీ దేవుడైన యెహోవాకు భయపడి. మనం నేర్చుకోవాలంటే ఖచ్చితంగా దేవునికి మనం ఏం చేయాలి? భయపడాలి. స్కూల్కి వెళ్ళిన స్టూడెంట్ పాఠాలు నేర్చుకోవాలంటే ఎవరికి భయపడాలి? స్టూడెంటు టీచర్కి భయపడాలి. అవునా కాదా? స్టూడెంట్ టీచర్కి భయపడలేదు అనుకోండి, జ్ఞానం నేర్చుకుంటాడా? స్కూల్లో నేర్పే పాఠాలు నేర్చుకుంటాడా స్టూడెంట్? నేర్చుకోడు. మరి దేవుని మందిరానికి వచ్చే మనం కూడా దేవుని మాటలు నేర్చుకోవాలంటే మొట్టమొదటిగా విశ్వాసకు ఉండవలసినటువంటి మొదటి లక్షణం ఏంటంటే దేవునికి మాత్రమే భయపడాలి. దేవునికి మాత్రమే భయపడి ఏం చేయాలి? ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు ఏం చేయాలంటే, ఒకటి దేవునికి భయపడాలి, రెండవది వాక్యం అంతటినీ అనుసరించి నడవాలి. లేదంటే నేను కొంత పాటిస్తా కొంత పాటించను, అలాంటి భావన నీలో ఉంటే దేవుడు అంటే నీకు భయం లేనట్టే. వాక్యం చెప్పబడుతున్నటువంటి ప్రతి మాట కూడా మనం అనుసరించి బ్రతికే వారమై ఉండాలి. మరి ఎవరెవరు అనుసరించాలి? ఎవరెవరు దేవునికి భయపడాలి? ఎవరు నేర్చుకోవాలి అని అంటే చెప్తున్నాడు. పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, మీ వీధుల్లో ఉన్నటువంటి మనుషులు కావచ్చు, ఒకవేళ మీ ఇంటికి వచ్చినటువంటి అతిథులు కావచ్చు, ఈ సమాజంలో ఉన్న వారందరినీ కూడా ఏం చేయాలి? వాటిని విని నేర్చుకోవడానికి అందరిని కూడా పోగు చేయాలి. ఈరోజు సంఘముగా మనమంతా ఎందుకు కూడుకున్నామంటే దేవుని వాక్యాన్ని విని నేర్చుకోవటానికి మనమందరం కూడా ఇక్కడ కూర్చున్నాం. అవునా? అవునండి. దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చాం మనం. దేవుని వాక్యాన్ని విని నేర్చుకోవడానికి వచ్చాం మనం. ఏదో టైం పాస్ కోసం రాలేదు ఇక్కడికి. ఏదో అలా వచ్చిపోతే దేవుని ఆశీర్వాదం వచ్చేస్తుందని రాలేదు మనం. దేవుని వాక్యాన్ని విని విన్నదాని ప్రకారం బ్రతికే వాళ్ళకే ఆశీర్వాదం. సందర్భం ఏంటంటే, ఎక్కడో లోకంలో బ్రతుకుతున్నటువంటి మనల్ని తన కుమారుడైన క్రీస్తు ద్వారా ప్రేమించి ఏమండి మన పాపాలను కడిగి సంఘములోకి చేర్చాడు. సంఘములోకి చేర్చబడడానికి ముందు ఒక ఒప్పుకోలు తీసుకొని చేసుకున్నాం మనం సంఘంలోకి. ఏం ఒప్పుకోలు చేసుకున్నాం? నాయనా బ్రతికితే నీకోసమే, చచ్చిపోయినా నీకోసమే. ఇప్పుడు నేను లోకంలో ఉన్నటువంటి శరీర కోరికలన్నీ కూడా విసర్జిస్తున్నాను, విడిచిపెడుతున్నాను. ఈ బాప్తీసం అనే క్రియ ద్వారా వీటిని నేను సమాధి చేస్తున్నాను. ఇదిగో నేను ఇప్పుడు మారు మనసు పొందాను. ఇదిగో ఈ పాపాలకు నేను ఏం చేస్తున్నాను? ఇక ముగింపు చెబుతున్నాను నేను. కనుక ఈ బాప్తీసం అనే క్రియ ద్వారా ఇదిగో ఒక నూతనమైనటువంటి జన్మను నేను నీలో పొందుతున్నాను. ఇలా ఒక నూతనమైన జన్మను పొందిన నేను ఇక మీదట నిన్ను విడిచి లోకంలోనికి వెళ్ళిపోను అనే ఒక నిర్ణయాన్ని, ఒక వాగ్దానాన్ని మనం తీసుకొని సంఘంలోకి వచ్చేసాం. ఇప్పుడు సంఘంలోకి వచ్చినటువంటి మనం శరీరానుసారులమా, ఆత్మానుసారులమా? చెప్పాలి జాగ్రత్తగా. ఎవరు మనం? ఆత్మానుసారులం. ఇప్పుడు సంఘస్థులమా, లోకస్తులమా? సంఘస్థులమైనటువంటి మనం ఆత్మానుసారులం. ఆత్మానుసారులమైనటువంటి మనం పరదేశులం అంద బైబిల్. అవునా? సంఘంలోకి వచ్చినటువంటి మనమంతా కూడా ఏ దేశస్థులం? పరదేశస్థులం. ఇప్పుడు పరదేశస్థులమైనటువంటి మన యొక్క నియమాన్ని పాడు చేసేటటువంటి ఒక లక్షణం ఉంది. అది ఏంటో ఒకసారి చూసి సందర్భాన్ని మీకు చెప్తాను. నేను ఏంటో పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, అందరూ దీన్ని పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించండి. విసర్జించటం అంటే ఇక వదిలేయండి, విడిచిపెట్టండి. ఇక వాటితో మీకు పని లేదు. మీరంటే ఎవరు? సంఘములోకి చేర్చబడినటువంటి మీకు శరీరాశలతో, శరీర కోరికలతో ఇక మీకు పని లేదు. పని లేదు అని దేవుడు చెప్పాడంటే పని ఉన్నట్టా లేనట్టా? మీకు సంబంధం లేదు అని చెప్పాడంటే ఉన్నట్టా లేనట్టా? లేనట్టే కదా. ఇప్పుడు సందర్భం ఏంటంటే, ఈరోజు చాలామంది సంఘాలకు వస్తున్నటువంటి వారే రకరకాలైనటువంటి వ్యసనాలకు లోనవుతున్నారు. ఈరోజు
సంఘస్థులే లోకస్తుల కంటే దారుణంగా తయారవుతున్నారు ఈరోజు. ఎట్లాంటి వారికి పరలోక ప్రవేశం లేదు. ఆరణ అగ్నిగుండం ఎవరి కోసం తయారు చేశాడో తెలుసా దేవుడు? ఆరణ అగ్నిగుండం, నిత్య నరకం ఎవరి కోసం చేశాడండి? భక్తిహీనుల కొరకు తయారు చేశాడు. భక్తిహీనుల కొరకే ఆరణ అగ్నిగుండం ఉంది. వాక్యం తెలియని వాళ్ళు అన్యజనుల కోసం చేశారండి అంటున్నారు. తప్పది. ఎప్పుడైనా శిక్ష ఎవరికి పడుతుంది? అన్నీ తెలిసి తప్పు చేసిన వాడిక, ఏమీ తెలియకుండా తప్పు చేసినోడుక? చెప్పండి. అన్నీ తెలిసి తప్పు చేసిన వాడికే ఎక్కువ శిక్ష పడుతుంది. అర్థమవుతుందండి? ఒరే వాడిని కొట్టండ్రా అన్నారు అనుకోండి, పర్లేదు, అంతవరకు బాగానే ఉంది. ఏమండి? వాడిని చితక్కొట్టండ్రా అన్నాడు అనుకోండి, అర్థం ఏంటి? 3 సందర్భాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. కొట్టండి, చితక్కొట్టండి, చావ కొట్టండి. ఇప్పుడు ఈ శిక్షలు ఎవరికి అమలు చేస్తే బాగుంటుంది చెప్పండి? ఇప్పుడు ఏమండి? తెలియక తప్పు చేసినోడు ఏమంటారు? ఈ మూడిట్లో ఒక మాట చెప్పండి. ఏ శిక్షకు అర్హుడాడు? తెలియక తప్పు చేసినోడు కొట్టండ్రా 4 వేకండి అని అంటారు. అవునా? ఇప్పుడు తెలిసి తెలియని తనంలో తప్పు చేశాడు అనుకోండి, ఏమంటారు? అది చిత్తగొట్టండ్రా అంటాడు. ఇప్పుడు అన్నీ తెలిసి తప్పు మీద తప్పు చేస్తాడు అనుకోండి, ఏమంటారండి? ఈడు ఎంత చెప్పినా మారాడరా, చావగొట్టండి అని అంటారు. అవునా కదా? దేవుడు కూడా అంతే. దేవుడు కూడా అంతేనండి. మనం తెలియక ముందు ఎన్నో తప్పులు చేశాం. ఎన్నో తప్పులు చేసినా నా బిడ్డ తెలియక తప్పు చేశాడులే అని నీ మీద పడవలసినటువంటి శిక్ష తన కుమారుడి మీద వేశాడు. నిన్ను క్షమించాడు. నిన్ను క్షమించి ఏం చేశాడు? తిరిగి బ్రతికించి ఆయనలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు తీసుకొచ్చేసిన తర్వాత కూడా సేవకుల ద్వారా చెప్పించాడు, ఇక నువ్వు దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దూషణ మాటలు మాట్లాడొద్దు, ఇదిగో మద్యాన్ని సేవించొద్దు, పొరుగువాని భార్య నాశించొద్దు, ఇవన్నీ చేయొద్దని సేవకుడి ద్వారా హెచ్చరించబడ్డారు, తెలియపరచబడ్డారు, నేర్చుకున్నారు. ఇప్పుడు సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం నేర్చుకున్న తర్వాత కూడా మనం మరలా లోకంలోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఏ శిక్ష? నేను చెప్పిన 3 శిక్షలు చెప్పండి. ఏ శిక్ష పడుద్ది? ఏ శిక్ష? నేను చెప్పిన 3 శిక్షలు చెప్పాను కదా. ఇప్పుడు సత్యమును గురించి నేర్చేసుకున్నారు. ఒకప్పుడు దొంగతనం చేస్తే ఏ శిక్ష పడుతుందో, నరహత్య చేస్తే ఏం జరుగుద్దో ఇవన్నీ మనకు తెలియదు. అవునా కదా? ఒకప్పుడు దొంగతనం చేస్తే ఏమొస్తుందో మనకు తెలియదు, వ్యభిచారం చేస్తే ఏమొస్తుందో మనకు తెలియదు, మద్యం తాగితే ఏం నష్టం వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనం అజ్ఞానులు చేసేసాం అవన్నీ కూడా. ఇప్పుడు వాటన్నిటి వలన ఫలితం ఏంటో మనకు బైబిల్ చెప్పింది. అవునా కాదా? ఫలితం మనకు తెలిసిపోయింది. ఇప్పుడు ఫలితం తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం జాగ్రత్త పడకుండా మరలా తిరిగి అదే తప్పు మనం చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఏ శిక్ష పడుద్దు మనకి? మీరు చెప్పరు. చూద్దాం ఒకసారి బైబిల్లో. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. మనము అంటే ఎవరు? మనం అంటే ఎవరు? ఏమండి? ఎవరంటే మనం ఎవరమంటే 23 దగ్గరికి వెళ్ళండి ఒకసారి. అదే అధ్యాయం 23 వచ్చిన దగ్గరికి. వాగ్దానము చేసిన వాడు, పైన 22 దగ్గరికి వెళ్ళండి, ఇంకా క్లారిటీగా ఉంటుంది, మీకు అర్థం కావడం కోసం ముందుకు తీసుకెళ్తాం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు పురాక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగినటువంటి మనం యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. చూసారండి? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయంలో మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. ఎక్కడ ఒప్పుకున్నాం మనం? బాప్తీసం కార్యం జరిగేటప్పుడు ఒప్పుకున్నాం మనం. పెళ్ళైనప్పుడు కూడా భార్యాభర్తలు ఇద్దరికి కొన్ని వాగ్దానాలు ఉంటాయి. ఏ వాగ్దానాలు చెప్పండి? ఏ వాగ్దానాలు గుర్తున్నాయా పెళ్ళైన వాళ్ళకి? మర్చిపోయారా? పెళ్ళైన వాళ్ళకి గుర్తున్నాయా? భర్తకి భార్యకి సేమ్ ఒకటే వాగ్దానం, ఇద్దరు నోటితో చెప్పేస్తారు. ఏంటి ఆ వాగ్దానాలు? వ్యాధి ఎందును, బాధ ఎందును, కలిమి ఎందును, లేమి ఎందును, అన్నిటి ఎందును ఏం చేయను నేను? మీ ఇంటికి పొర్రపాటును కూడా నేను నిన్ను
పంపిను. ఇప్పుడు నీ భారమంతా నాది. ఈ ప్రజల మధ్యలో, ఈ సేవకుల మధ్యలో, దేవుని సన్నిధిలో, ఆయన ఎదుట ఇదిగో నేను వాగ్దానం చేస్తున్నా అంటాడు పురుషుడు. ఇప్పుడు భార్య ఏముంటుంది? సేమ్ అంతే. ఇక నా పుట్టింటి మీద నేను ఆధారపడక, వేరొకరిని సంబంధం పెట్టుకోక, వేరొక దాని మీద ఆధారపడక, ఇప్పటి నుంచి కలిమిలో లేమిలో అన్నిట్లో సర్వ అధికారం నీ. ఒక వాగ్దానం తీసుకున్నాం. ఏంటా వాగ్దానం? ఇక మీదట లోక మర్యాదను అనుసరింపక, లోక సాంప్రదాయాల్లోనికి వెళ్ళిపోక, శరీర కోరికల్లోనికి వెళ్ళిపోక, ఇదిగో తండ్రి ఇక బ్రతికినంత కాలం నీ యందే భయము భక్తి కలిగి నేను నీతిగా బ్రతకాలనుకుంటున్నాను, మారు మనసు పొందాను, ఇదిగో బాప్తిస్మం తీసుకుంటున్నాను అని వాగ్దానము చేసి సంఘములోకి చేర్చబడ్డాం మనం. అలా చేర్చబడినటువంటి మనం 26 అంటున్నాడు కదా, మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన యెడల ఇక పాపమునకు బలి లేదు. మొదటిసారి తెలిసి తెలియకుండా చేసినటువంటి తప్పులకి బలైపడే యేసుక్రీస్తు వారు ఇప్పుడు సంఘములో చేర్చబడి సంవత్సరాలు గడుపుతున్నా ఇంకా పాపం మానలేనటువంటి తత్వంతో గనక నువ్వు బ్రతికితే ఈ పాపాలకు బలి లేదు. యేసుక్రీస్తు వారు కూడా క్షమించలేడు ఇక నిన్ను. అర్థమవుతుందండి? సంఘములకు వచ్చేసిన తర్వాత, బాప్తీసం పొందేసిన తర్వాత, ఇక నీవు బాప్తీసం పొందిన తర్వాత తప్పు చేస్తే ఇక క్షమాపణలు కానీ క్షమాపణ లేదు. ఇక యేసుక్రీస్తు వారు కూడా క్షమించలేడు నిన్ను. ఎందుకు ఈ విషయాలన్నీ చూపించానంటే, ఇప్పటి వరకు సంఘానికి వస్తున్న వారే వ్యసనాలకు లోనయ్యి జీవితాలను పాడు చేసుకుంటున్నారు ఇవాళ. వ్యసనాలంటే ఎదరిసుకున్న వాళ్ళు చెప్పండి, వ్యసనాలు అంటే ఏంటో? వ్యసనాలు అంటే ఏంటి? వ్యసనాలు చెప్తున్నాను నేను. వ్యసనాలు అసలు వ్యసనాలు అంటే మంచివా చెడ్డవా? ఏంటా చెడ్డవి? టకటక చెప్పండి అమ్మా. వ్యసనాలంటే ఏంటి? ఆ కిటికీలు తీసుకోండి అమ్మా. లేచి కిటికీలు కూడా తెలియరా? కిటికీలు తీసుకోండి. అసలు 2 నిమిషాలు ఫ్యాన్ లాగిపోతే గిలగిలగిల్ల ఆడుతున్నాం కదా. దేవుడు చెప్పిన మాట వినకపోతే ఆరనగ్నిలో ఎవడండి ఇసిరేది వచ్చి మీకు? ఎవడండి పైకి లేపేది మిమ్మల్ని కాలకుండా? మీరు ఆలోచించండి. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసండి. అప్పుడప్పుడు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, మన మనోనేత్రాలు తెరవడానికి అప్పుడప్పుడు ఈ గాలి దుమ్ములు రప్పించి కరెంటు పోగొట్టేది. అర్థమవుతుందండి? కొంచెం కరెంటు పోతేనే తట్టుకోలేకపోతుంది ఈ జీవితం. మరి చచ్చిపోతే ఎలా అండి? మరణిస్తే 10 మంది మన సమాధి కాడికి వచ్చి నీ ఇంటోడు ఒక రాయి వేయగానే మిగతా వాళ్ళు 10 రాళ్ళు పడేస్తారు నీ మీద. ఆ గోతులో ఎట్టబతుకుతున్నావండి లోపల నువ్వు? ఆలోచించు. ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఇంటికి వెళ్ళి మంచమే పడుకొని ఆలోచించు. అందరూ రాళ్ళు వేసి వెళ్ళిపోయిన తర్వాత 6వ రోజున ఒక గొప్ప మహాసైన్యం లేవనెత్తబడద్దు భూమిలో నుంచి. ఏంటా సైన్యానికి పని? నేనంటే ఏంటో తెలియకుండా, నేనంటే ఏంటో తెలిసి కూడా వాడికి నచ్చినట్టుగా బ్రతికి బాగా కొవ్వు చేసి బలి చచ్చిపోయాడురా. వాడి శరీరం మొత్తం తినేయండిరా, మీరు తినేసి మట్టిలో కలిపేయండి. ఆ శబ్దం ఎలా ఉంటుందో తెలుసండి? పురుగులు తింటుంటే. ఎప్పుడైనా సమాధి కాడికి వెళ్ళి చూడండి 20 రోజుల తర్వాత పట్ట 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 కొరుకుతూ ఉంటాయి పురుగుల లోపల. మానవ జీవితం అదేంటి. కానీ దేవుడు గొప్ప జీవితాన్ని మనకి ఇవ్వాలని యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. మత్తయి సువార్త 6:63 ఒక మాట చెప్పాడు. తీకండి అలా పెట్టండి, నేను చెప్తాను. మత్తయి సువార్త 6:63 ఏమంటాడంటే, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నాడు. అంటే శరీరం కేవలం నిష్ప్రయోజనం అంటే అర్థం ఏంటి? ఎందుకు పనికి రానటువంటిది అని. ఎందుకు పనికి రానటువంటి ఈ శరీరాన్ని మరి పౌలు గారు ఏంటయ్యా సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు అప్పచెప్పమన్నాడు. అంటే
ఎందుకు పనికిరానటువంటి ఈ శరీరాన్ని క్రీస్తుకిస్తే ఈ శరీరం ఏమైపోతుందో తెలుసా అండి? మహిమా దేహంగా మారిపోతుంది. అంటే మహిమ కలిగినటువంటి దేహంగా మారిపోతుంది. అంటే మహిమ కలిగినటువంటి దేహంగా, విలువైన దేహంగా మారాలంటే ఈ దేహాలన్నీ కూడా ఎవరికి అప్పచెప్పాలి? మనం దేవునికి అప్పచెప్పాలి. దేవునికి అప్పచెప్పిన తర్వాత మరలా లోకంలోకి వెళ్ళిపోవచ్చా ఈ శరీరం? దేంతో కొన్నాడు ఇది? దేంతో కొన్నాడు? విలువ పెట్టి కొన్నాడు. విలువ పెట్టి దేహాన్ని కొనడానికి ముందు, ఈ ప్రాణాన్ని కొనడానికి ముందు ఈ దేహం ఎక్కడుంటే కొన్నాడు? ఎక్కడుంది? సాతాను అంగడిలో ఉంది దేహం. సాతాను అంగడిలో ఉంది కాబట్టే ప్రాణం పెట్టి కొన్నాడు ఆయన, విలువ పెట్టి. అలా విలువ పెట్టి కొనబడినటువంటి ఈ వస్తువు ఎవరికి హక్కు ఉంటుందండి దీని మీద? ఇప్పుడు ఈ ఫోన్ నేను కొనుక్కున్నాను షాపులో నుంచి, షాప్ అనే అంగడిలో నుంచి కొనుక్కొచ్చుకున్న ఈ ఫోన్ నేను. ఈ ఫోన్ మీద హక్కు ఎవరికి ఉంటుంది చెప్పండి? ఏమ్మా, ఈ ఫోన్ మీద హక్కు ఎవరికి ఉంటుంది? నేను కొనుక్కున్నాను కనుక నాకే హక్కు ఉంటుంది. అంతేగాని పక్కనోడు వచ్చి నాది ఫోన్ అని లాక్కుపోయాడు అనుకోండి, ఊరుకుంటాను నేను? ఊరుకోను. అవునా? ఈరోజు చాలామంది ఎలా ఉందంటే, కొనుక్కుందేమో దేవుడు, మహిమపరచవలసిందేమో దేవుణ్ణి, కానీ ఈరోజు సంఘంలోనే ఉంటూ, దేవుని రాజ్యంలోనే ఉంటూ దయ్యం పరిపాలనలో ఈరోజు చాలామంది బ్రతుకుతున్నారు. అట్లాంటి భావజాలాలు ఉండకూడదు. కొద్ది నిమిషాలు చెప్దాం. కరెంట్ వచ్చేలోపు చెమటలు ఏం కారిపోయినా పర్లేదు కానీ మంచిదే లేని చెమట కారితే డిస్టర్బ్ కాకుండా ఒక 5 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. తొందరగా వెళ్ళిపోదాం మనం కూడా. సందర్భం ఏంటంటే, మనిషి ఈరోజు చాలా వ్యసనాలకు గురవుతున్నాడండి. ఎందుకు గురవుతున్నాడు మనిషి అని అంటే, దేవుని జ్ఞానం లేక ఈ వ్యసనాలకు లోనవుతున్నాడు అని గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకే మొదటగా మీకు హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట చూపించాను. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం ఒకవేళ మీలో ఉందేమో చెక్ చేసుకోండి అంటున్నాడు ఆయన. ఈరోజు నేను దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా ఏమైనా వ్యసనాలకు బానిస అవుతున్నానా అనేది చెక్ చేసుకోవాలి మనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. పౌలు గారు చక్కటి మాట చెప్తున్నాడు అక్కడ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో చూడండి ఏమంటున్నారు పౌలు గారు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని, చూసారండి ఎలా చూసుకోవాలి? పరీక్షించి చూసుకోవాలి. ఏంటి విశ్వాసులైన తర్వాత కూడా చెక్ చేసుకోవాలా? ఎందుకంటే కోరుతున్నట్టుగా ఉన్నా, లేదా దేవునిలోనే ఉంటూ దయ్యం కోరుకున్నట్టుగా ఏమైనా మారిపోతున్నానా అనేది మనం ఆలోచించాలి. అందుకే ఏమంటున్నాడు? మనిషిని కమ్మినటువంటి వ్యసనాలు, పాడైపోతున్నటువంటి జీవితాలు. ఒక వ్యసనం మనిషిని కమ్మితే ఖచ్చితంగా వాళ్ళ జీవితం పాడైపోతుంది. వ్యసనాలు అనగా చెడ్డ అలవాట్లు. ఏంటా చెడ్డ అలవాట్లు? ఒక చెడ్డ అలవాటు చూద్దాం. ఏంటా చెడ్డ అలవాటు అంటే, జోదం అన్నాడు. జోదం అంటే ఏంటండి? జోదం అంటే ఏంటి? పేకాట, బెట్టింగ్లు. ఈరోజు ఎంతమంది ఐపీఎల్ బెట్టింగ్స్ వల్ల తమ కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు చెప్పండి? క్రైస్తవుడైన నీకెందుకయ్యా బెట్టింగ్లు? క్రైస్తవుడైన నీకెందుకయ్యా ఈ చెడ్డ అలవాట్లు? ఆలోచించు. క్రైస్తవుడైన నీవు జోదానికి అలవాటు అవ్వటం ఏంటి? అది లోక మర్యాద. దాంతో నీకు పనేంటి? నీ కష్టార్జితాన్ని మొత్తం కూడా వ్యర్థం చేసుకుంటున్నాను వాటి వలన. ఈరోజు క్రైస్తవ సంఘాలలోనే ఎంతమంది యవనస్తులు ఈ బెట్టింగ్ల వల్ల తమ కుటుంబాలను, తమ తల్లిదండ్రుల కష్టార్జితాన్ని, తమ కష్టార్జితాన్ని ఎంతమంది పాడు చేసుకుంటున్నారండి? ఇది వ్యసనం కాదా? ఈ వ్యసనాల వల్ల జీవితాలు పాడు చేసుకోవట్లేదా క్రైస్తవులు? ఎందుకు పాడు చేసుకుంటున్నారండి? ఆడెవడో క్రికెట్ ఆడటం ఏంటి? నువ్వెక్కడ జ్ఞానం లేకుండా నువ్వు కష్టార్జితాన్ని బెట్టింగ్గా పెట్టేసి, పెట్టుబడిగా పెట్టేసి నీ కష్టార్జితాన్ని పాడు చేసుకోవడం ఏంటి? నువ్వు జ్ఞానివా అజ్ఞానివా? ఆలోచించండి. ఈ బెట్టింగ్ల వలన మోసం చేస్తూ, ఇక్కడేనండి రీసెంట్గా నిన్న ఏలూరులో కొంతమందిని చూపించారు, నేను వెయిటింగ్ లిస్ట్లో చూశానండి. లక్షల రూపాయలండి అమాయకుల దగ్గర కొల్లగొట్టేస్తున్నారండి వాళ్ళు. నీకు ఒక మాట, వాడికి ఒక మాట, పైన ఏం జరుగుద్దో కిందోడు తెలియదు. అంతా మోసం. అది వాళ్ళ బ్రతుకుదేరు కోసం వాళ్ళు చేసుకుంటున్నారు.
కానీ నీ కుటుంబాన్ని బ్రతికించడానికి నువ్వు కష్టపడుతూ నీ కష్టార్జితాన్ని ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు? ఇదొక జోదం అనే చెడ్డ అలవాటు. నెక్స్ట్ రెండవ అలవాటు చెబుతున్నాడు, మద్యపానం, ధూమపానం. ఇది కూడా వ్యసనం కాదా? బాప్తీసం పొంది సంఘానికి వచ్చిన వాళ్ళు కూడా ఈ వ్యసనాలు మానుకోకుండా బ్రతుకుతున్నారని చాలామంది. సంఘానికి వచ్చే నీవు ఎందుకు మద్యాన్ని మానలేకపోతున్నావు? ఎందుకు ఈ చెడ్డ అలవాటుని ఇంకా నువ్వు మానుకోలేకపోతున్నావు? ఆలోచించండి. మద్యపానం అంటే కళ్ళు, సారా, బ్రాందీ, విస్కీ, అనేక రకాలైనటువంటి మత్తుకు సంబంధించినటువంటివన్నీ కూడా ఇవి చెడ్డ అలవాట్లు అంటున్నాడు. ధూమపానం అంటే చుట్ట, బీడి, సిగరెట్లు, ఇలాంటి దరిద్రం అంతా కూడా ఏం చేయాలి? వదిలేయాలి క్రైస్తవుడు. ఇవన్నీ చెడ్డ అలవాట్లు. ఇట్లాంటి చెడ్డ అలవాట్లకు, వ్యసనానికి నువ్వు కనుక బానిస అయితే నీ జీవితం పాడైపోతుంది అంటున్నాడు దేవుడు. మరొక చెడ్డ అలవాటు చెబుతున్నాడు, వ్యభిచారం. ఇదొక చెడ్డ అలవాటు. సంఘానికి రాకముందు ఇట్లాంటి దరిద్రం అంతా నీకు జ్ఞానం లేక, నీకు తెలివి లేక చేసావు. సంఘంలోకి వచ్చాక ఏంటయ్యా మళ్ళా ఇది? ఆలోచించండి. ఏంటి వ్యభిచారం? కట్టుకున్న భార్యను విడిచిపెట్టి నీ పొరుగువాని భార్యను, పొరుగువాని భర్తను ఆశించటం, ఇది వ్యభిచారం. ఇది క్షమించరానటువంటి నేరం. దేనికైనా క్షమాపణ ఉంది, కానీ ఏమంటే పొరుగువాని భార్యను ఆశించే విషయంలో అస్సలు దేవుడు క్షమించడండి. దావీదంతటి మహానుభావుడినే, నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు అన్నటువంటి దావీదు విషయంలోనే బత్షెబా విషయంలో దేవుడు క్షమించలేకపోయాడండి. దావీదుని చేసిన ఒక తప్పుకు 4 రెట్లు శిక్షించాడండి. 4 రెట్లు, 4 బలి తీసుకున్నాడు దేవుడు. ఈరోజు మనమేనంతే. ఒక చిన్న తప్పుకి 4 రెట్లు చెల్లించాలి మనమైనా. గమనించండి ఈ విషయాలు. ఏదో తెలుసో తెలియక చేసినప్పుడు క్షమించేశాడు దేవుడు, వదిలేశాడు ఆ రోజు. ఈరోజు తెలిసి మనం తప్పు చేస్తే ఈ తప్పుకు క్షమాపణ లేదండి, ఖచ్చితంగా 4 రెట్లు చెల్లించాలి మనం. ఇదొక చెడ్డ అలవాటు, వ్యభిచారం అనేది. నాలుగవది ఏంటంటే ఇతరులను కఠినంగా తిట్టడం, లేదంటే బాధించటం. ఇదొక వ్యసనం అండి కొంతమందికి. తిడితే కానీ వాళ్ళకి నిద్ర పట్టదు కొంతమందికి. ఆల్రెడీ నేను ఒకసారి ఒక పాఠంలో చెప్పాను నేను. ఇతరులను తిట్టేవాళ్ళు కానీ, దూషించేవాళ్ళు కానీ, ఏమంటే వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు కానీ, ఇదొక చెడ్డ అలవాటు. పొద్దున్న లెగిస్తే ఎవరినో ఒకళ్ళు తిట్టంది వాళ్ళకి గొంతులకు ముద్ద దిగదు. ఎవరినో ఒకరిని తిట్టంది వాళ్ళకి నిద్ర పట్టదు కొంతమందికి. ఇదొక చెడ్డ అలవాటు. మరొక అలవాటు చెబుతున్నాడు కదా, శారీరకంగా ఇతరులను నొప్పించటం, లేదంటే గద్దించేటటువంటి తత్వం. గద్దింపులు 2 రకాలు ఉంటాయండి. ఒకటి తప్పు చేస్తే గద్దించడం వేరు, ఏమీ లేకపోయినా సరే గద్దించడం వేరు. ఎదుటి వాళ్ళని నొప్పించేలా గద్దించటం. 6వది చెబుతున్నాడు కదా, తమ ధనాన్ని, తమ కష్టార్జితాన్ని వ్యర్థంగా వినియోగించటం, ఖర్చు పెట్టడం వ్యర్థంగా. దేవుని పనికి ఇవ్వండిరా బాబు అంటే కనీసం 100 రూపాయలు తీయడానికి ఇష్టపడరు, కానీ బెట్టింగులకి వేల రూపాయలు పెట్టేసి పోగొడతా ఉంటారు కొంతమంది. మీటింగ్ చేయాలరా బాబు తలా 500 ఇవ్వండి అంటే ఇవ్వరు, కానీ ఏదైనా జోతాలకు చూడండి, పనికి మాలిన పనులకు చూడండి, వేల రూపాయలు పోగొడతా ఉంటారు చాలామంది. ఇట్లాంటివన్నీ కూడా వ్యసనాలుగా దేవుడు బైబిల్లో చూపించాడు. ఇట్లాంటి వ్యసనాలకు లోనవుతున్న వారందరి జీవితాలు చివరికి ముగింపు ఏంటంటే నాశనం అంటుంది గ్రంథం. అందుకే కొన్ని సందర్భాలు మనం బైబిల్లో చూద్దాం. ఏమండి, ఈ వ్యసనాలకు బానిస అయిన వాళ్ళందరూ కూడా ఏమన్నా మరి ఎందుకరా నాయన మరి ఇట్లాంటి వ్యసనాలకు బానిస అయ్యావు నువ్వు, ఎందుకు డబ్బులను తగలబెడుతున్నావు, ఎందుకు ఇలా పోగొడుతున్నావు అని పైకి నష్టపోయినటువంటి వాళ్ళని ఏమైనా తిడతారేమోనని బాధ లోపల ఎంతన్నా పైకి మన ముందుకు వచ్చి చక్కగా పెదాలతో నవ్వుతా ఉంటారు కొంతమంది. అట్లాంటి వాళ్ళు లేరా మన దగ్గర? డబ్బులన్నీ పోగొట్టుకొని సిగ్గులేని ముఖం ఒకటి మన దగ్గర పెట్టుకొని వచ్చి ముందుకు వచ్చేసి, యారా ఎందుకురా ఇంత కష్టపడి ఎర్రని ఎండలో మామిడికాయ కోతకి వెళ్ళి వస్తున్నావు, సాయంత్రానికి టీవీ ముందు కూర్చొని, ఫోన్ ముందు కూర్చొని బెట్టింగులు కాసేసి డబ్బులన్నీ పోగొడుతున్నావు, ఎందుకురా ఇలా పోగొడుతున్నావు అని చెప్పేసి అడిగి చూడండి. ఆడంటాడుగా చక్కగా చిలకన నవ్వుకుంటా, ఏం బ్రదర్ నిన్న 500 కొట్టాను, మొన్న ఒక 500 కొట్టాను అంటాడు. నిన్న ఒక 500 పోయి ఇలా 500 పోయి చెప్తే సిగ్గు చేయడం చెప్పి చెప్పడం. కానీ బైబిల్లో ఒక మంచి మాట చెప్పాడు చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం చదువునానా? ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును, సంతోషం తొదకు వ్యసనమగును అన్నాడు. సంతోషం కూడా ఏమవుతుంది చివరికి?
ఒక వ్యసనంగా మారిపోతుంది, చెడ్డ అలవాటుగా మారిపోతుంది. కొంతమంది చూడండి అసలు ఏం సమయం సందర్భం ఉండదు, ఓ నవ్వినోళ్ళు నవ్వినట్టే ఉంటారు కొంతమంది. నవ్వు కూడా ఏం చేస్తుంది అండి, వ్యసనంగా మార్చేస్తుంది. పైన సందర్భం చెప్పాడు మొదటి లైన్లో ఒకడు నవ్వుచుండినను హృదయమున ఏముండొచ్చు, దుఃఖం ఉండొచ్చు. ఈ వ్యసనాలకు బానిసైన మొత్తాన్ని అడగండి, ఏమంటారు వాళ్ళు? పైకి మాత్రం నవ్వుతున్నట్టుగా హ్యాపీగా లాభాలు వచ్చిన వాళ్ళకి యాక్టింగ్ చేస్తారు. పైన లోపల ఆడి చేసిన అప్పులు, వాడి మీద ఉన్నటువంటి లోడు, ఏమండి ఎవడికి ముఖం చూపిలేనటువంటి ముఖం పెట్టుకొని పైపెచ్చి మన ముందుకు వచ్చి నవ్వుతూ ఉంటారు. కానీ లోపల ఏముంది? నిన్న రాత్రి పోయిన 2000, మొన్న రాత్రి పోయిన 4000, ఆడి దగ్గర తెచ్చిన అప్పులు, ఈడి దగ్గర తెచ్చిన బాధలు, ఇవన్నీ దగ్గర లోన పెట్టేసుకొని పైకి మాత్రం సంతోషంగా ఈడికే లాభాలు వచ్చినట్టుగా నవ్వుతూ ఉంటారు కొంతమంది. అందుకే ఆ నవ్వు కూడా ఏమవుద్దంటండి, వ్యసనంగా మారిపోద్ది నీకు అంటున్నట్టే. వ్యసనంగా మారిపోతుంది నీకు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం మరొక వ్యసనాన్ని చూడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం, అందరూ దీని బైబిల్. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం చూడండి. దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము, భక్తిహీనుల ఎడల మత్సరపడకు. ఎవరిని చూసి వ్యసన పడద్దు అంటున్నాడు? అసలు మందిరానికి రాకపోయినా, ఏమంటే కరువు పనికి రాకపోయినా, మామిడికాయ కోతకు రాకపోయినా, ఆడి ఇంటికి ఆడ కూర్చొని చింతచెట్టు కింద కూర్చొని ఫోన్ చూసుకుంటే వేలకు వేల రూపాయలు ఆడు సంపాదిస్తాడు. నేనేమో గొడ్డి సాకిరి చేస్తాను, 500 రూపాయలు నా ఇంటికాడ ఉండట్లేదు. భక్తి 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 అని అయ్యగారు వ్యసనాలకు పోకూడదని నేను భక్తి కట్టుబడి ఉన్నా. ఆడు చూడు చక్కగా అసలు ఆడికి ఏ కట్టుబాట్లు లేవు, ఏ నియమ లేదు, ఏ నిబంధన లేదు. వాడు అక్రమంగా సంపాదించి ఎన్ని డబ్బులు పట్టుకొని తిరుగుతున్నాడు. 4 ఏళ్లకు 4 రింగులు పెట్టుకున్నాడు, బుల్లెట్ కొనుక్కున్నాడు, మంచి ఇల్లు కట్టుకున్నాడు. ఈ అయ్యగారేమో ఏం పట్టుకుపోతా పోయేటప్పుడు భక్తి 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 అని మమ్మల్ని ఆడ కట్టేసి పడేసాడు. నేను చూడు ఎలా ఉన్నాను, ఆడు చూడు ఎలా ఉన్నాడో అనుకునే ఆలోచన వ్యసనం. లేరు అలాంటి వాళ్ళు? ఉన్నారా లేరా? భక్తని నన్ను కట్టిపడేశాడు ఇక్కడైనా. కానీ ఏ కట్టుబాటు లేనివాడేమో అబ్బా అసలు ఏమి రంగుల వైభవంగా ఆడు తిరుగుతున్నాడు బయట అని అట్లాంటి వాడిని చూసి నువ్వు గినక వ్యసన పడితే, వాళ్ళేంటి మంచి మంచి చీరలు కట్టుకుంటున్నారు, వీళ్ళేంటి మంచి మంచి వాహనాలు కొనుక్కుంటున్నారు, వీళ్ళేంటి అంత బాగుండారు, వీళ్ళేంటి ఎలా ఉన్నారు, నేనేంటి తగలబడ్డాను, అది వ్యసనం. అది ఉండకూడదు క్రైస్తవుల్లో. దేవుడు నాకిచ్చిన స్థితి ఇది. ఈరోజు నాకు ఇచ్చిన స్థితి వాడికి లేదు. అందుకని వాళ్ళ గురించి ఏమన్నాడు? మంచోళ్ళని చెప్పారా? దుర్మార్గులను చూసి, ఎవరంటాళ్ళు? దుర్మార్గులాళ్ళు. నెక్స్ట్ కింద లైన్లో చెప్తున్నాడు భక్తిహీనులాళ్ళు. 20వ వచనం, దుర్జనునికి అంటే భక్తిహీనుడికి, దుర్మార్గుడికి, ఈ లోకంలో రంగుల వలయంగా కనపడుతున్న వాడికి ముందు గతి లేదు, అంటే భవిష్యత్తు లేదు ఆడికి. ఈ 4 రోజుల నుంచి మేడి పండ్లానికి కనపడతాడు ఈ సమాజంలో, 4 ఏళ్లకు 4 ఉంగరా పెట్టుకొని కనపడతాడు నీకు ఈ లోకంలో. కానీ ఆడికి భవిష్యత్తు లేదు. కానీ వాడికి లేని భవిష్యత్తు నీకుంది. నీ భవిష్యత్తును నువ్వు పోగొట్టుకోకుండా ఉండాలంటే అట్లాంటి భక్తిహీనులను చూసి అస్సలు నువ్వు వ్యసన పట్టడానికి వీల్లేదు. 37వ కీర్తన చూడండి. 37వ కీర్తన ప్రారంభంలో చూడండి, ఒక మంచి మాట చెప్పాడు కీర్తనకారుడు. 37వ కీర్తన ప్రారంభం 2 వచనాలు చూడండి, భలే ఉంటుంది ఆ మాటలు. 37వ కీర్తన, చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకు. అబ్బా ఎంత బాగుంది చూసారండి. ఎవడైనా వ్యభిచారం చేస్తాడు అనుకో, సంఘంలోకి వచ్చేవాడు, నువ్వేం చేయాలి? జ్ఞానమైతే ఆయన గద్దించు. ఒరే నీ వల్ల సంఘానికి చెడ్డ పేరు, సేవకుడికి చెడ్డ పేరు, దేవునికి అవమానం, కనుక ఈ తప్పు చేస్తే శిక్ష ఉందని బైబిల్లో ఉంది, కాబట్టి నువ్వు ఎందుకు చేస్తున్నావు అని గద్దించు. అంతేగాని వాడు చేస్తుంటే లేదుగా నేను చేస్తే ఏమైంది అనుకోని దాన్ని ఆదర్శంగా తీసుకొని నువ్వు వేరే తప్పు చేయకూడదు. అదే చెబుతున్నాడు ఇక్కడ. చెడ్డవారిని చూసి అసలు నువ్వు వ్యసనపడకు, దుష్కార్యములు చేయవారిని చూసి అసలు నువ్వు మత్సరపడకు. చూసారు కింద చెబుతున్నాడు చూడండి, వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూరాకు వలె వాడిపోదురు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎవడైతే వ్యసనాలకు లోనవుతున్నాడో వాడి గతింతేనండి.
మందిరానికి వచ్చిన తర్వాత చుట్ట మానలేకపోతున్నావా? మందిరానికి వచ్చిన తర్వాత కైనీలు మానలేకపోతున్నావా? మందిరానికి వచ్చిన తర్వాత వ్యభిచారం మానలేకపోతున్నావా? మందిరానికి వచ్చిన తర్వాత ఈ చెడ్డ అలవాట్లను నువ్వు వ్యసనంగా మార్చుకుంటే నీ చావు తప్పదంటుంది బైబిల్. మరొక మాట చూడండి, మరొక మాట చూపిస్తా. యోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చూడండి ప్రియులారా. యోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. నేను చూచినంత వరకు ఏమి దున్ని? అక్రమమును దున్ని కీడును విత్తివారు దానినే కోయుదురు. అబ్బా, చూశారండి, ఏ పంట అయితే గలతీ పత్రిక దగ్గరికి వెళ్తే నువ్వేమి విత్తుదువో అదే కోస్తావన్నాడు. నువ్వు వరి గింజ నాటావనుకో భూమిలో, ఖచ్చితంగా పంట ఒరే కోస్తావు. దాన్ని మరి గోధుమలు ఏమైనా కోస్తావా? మొక్కజొన్న ఏమైనా కోస్తావా? రాదు కదా. ఏమండి, జామ చెట్టుకి ఏం కాయలు కాస్తాయి? జామకాయలు కాస్తాయి. బొప్పాయి చెట్టుకి ఏం కాయలు కాస్తాయి? బొప్పాయి కాయలు కాస్తాయి. అంతే కదా. చాలా స్పష్టంగా ఉంది, మనకి క్లారిటీగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, అక్రమమును దున్నినవాడు ఏం కోస్తాడంట? కంటిన్యూషన్ చేయండి, చూడండి. అక్రమమును దున్ని కీడును విత్తివారు దానినే కోయుదురు. దేవుడు ఓదగా వారు నశించుదురు. ఆయన కోపాగ్ని శ్వాస వలన వారు లేకపోవుదురు అంటున్నాడండి. ఎవడైతే అక్రమం చేస్తున్నాడో, క్రమాన్ని తప్పి, వాడు లేకుండా పోతాడంటుంది గ్రంథం. మరి ఏం చెయ్యాలి? ఏం చేయాలండి? మరి 119వ కీర్తన దగ్గరికి వెళ్దాం. ఏం చేయాలి చెప్తున్నాడు చూడండి. ఏం జరుగుద్దో ఇంకా చూద్దాం. అక్రమం చేస్తే, వ్యసనాలకు ఇంకా లోనయ్యి మానుకోకపోతే ఏం జరుగుద్దో చెబుతున్నాడు. 119వ కీర్తన 28వ వచనంలో చూడండి ఒకసారి. 28వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. వ్యసనముల వలన నీ ప్రాణం పోతుంది. చూసారండి ఎంత బాగుందో. వ్యసనాలకు గనక అలవాటు అయితే, ఏ వ్యసనాలు? చెడ్డ అలవాట్లు. వ్యసనం అనేది చెడ్డ అలవాటు. ఈ చెడ్డ అలవాట్లు ఏవేవి? ఒకటి మనం ఏం చూసాం? జోదాలు, మద్యపానాలు, వ్యభిచారాలు, పొరుగు వారిని దూషించటాలు, ఉన్నదానిని పాడు చేయటం, తమ జీవితాలను పాడు చేసుకోవటం. ఇవన్నీ చెడ్డ అలవాట్లు కలిగిన వాడు ఏమైపోతారంటే, ఇలాంటి వ్యసనాలు కలిగిన వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. అవునా? ఖచ్చితంగా పోగొట్టుకుంటాడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. ద్రాక్షరసం వెక్కెరింతల పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ. అందరి బైబిల్లో అదే ఉందా? అంటే మద్యం తాగే వాళ్ళందరికీ ఏం లేదు. తాగిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు? తాగిన తర్వాత వాళ్ళు ఏమంటారమ్మా? నాకంతా తెలుసు అంటాడు తాగినోడు. అవునా కదా? ఎవరినైనా అంతా తెలుసు అన్నవాడిని బావి దగ్గర తీసుకెళ్ళి తెల్లారి ఏమంటారు? తెల్లారి నాకేం గుర్తులేదు అంటాడు. అవునా కదా? కొంతమంది తాగి ఏమంటారు? నాకేం గుర్తులేదు అంటారు. అవునా? తాగితే ఏం గుర్తుండదా? ఏం గుర్తుండదా తాగితే? సందర్భం ఏంటంటే, ద్రాక్షరసం వెక్కిరింతల పాలు చేయను. వెక్కిరింతల పాలు అంటే ఏంటమ్మా? ఈరోజు కొంతమంది తాగిన వాళ్ళు చూడండి. ఇందాక వచ్చేటప్పుడు ఒక ఆయన ఇటు మొదలు పెట్టండి నడవటం, అట్టెళ్ళు అట్టు వెళ్తాడు. ఎందుకు అట్టెందుకు వెళ్తాడు? ఒక ఆయన బండి తిన్నగా బానిచ్చాడు, గడ్డి బొమ్మలో బానిచ్చిండు ఒక ఆయన. ఏం డ్రైవింగ్ ఎందుకు అడ్డపోయింది పక్కకి? ఒక ఆయన అయితే అసలు ఎర్రని ఎండలో మట్టిలో పడుకున్నాడండి, మట్టిలో. ఏమండి, ఒక ఆయన ఏమో సొక్కా ఇప్పుకొని తిరుగుతున్నాడు తాగి. ఏంట్రా బాబు, అసలు ఏమైపోతుంది ఈ జీవితం? ఏంటి అసలు జీవితం విలువ అర్థం అవుతుందా? అసలు ఒక భార్యని ఎందుకు ఇచ్చాడు? బిడ్డల్ని ఎందుకు ఇచ్చాడు? తాగి ఈ రకంగా నువ్వు ఈరోజు ఈ రీతిగా నువ్వు తిరిగితే నీ ఫ్యామిలీ ఏమైపోవాలా? ఆలోచన ఉందండి ఇంటి యజమానులకి? తాగటానికి జీవితాన్ని ఇచ్చింది నీకు? ఏమంటే తాగితే అవయవాలు పాడైపోతాయి. అవయవాలు పాడైపోతే ఏ మార్కెట్లో ఎవడు అమ్మడు, ఏ హాస్పిటల్లో తయారు చేయడు. ఈ అవయవం పోతే నా జీవితం పోతుంది, నా లైఫ్ పోతుంది అని ఒక్కడికన్నా జ్ఞానం ఉందండి? అదే చెప్తుంది ఇక్కడ బైబిల్లో. అదేనా చెప్తుంది? చదవండి ఒకసారి అన్నమాట. దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. తాగే వాళ్ళందరికీ జ్ఞానం లేదు.
తీయండి, ఇంకొక మాట చూపిస్తే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 19వ వచనం కూడా తీయండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 19వ వచనం కూడా చూడండి. ఏమంటున్నాడు చూడండి. నా కుమారుడా నీవు విని. చూడండి, ఒకవేళ నీ జ్ఞానం లేకపోతే నిన్నేం చేయమంటున్నాడు? నువ్వు జ్ఞానం తెచ్చుకో. వాళ్ళను చేయొద్దు. వాళ్ళ జ్ఞానం లేక అలవాటు పడ్డారు ఆ వ్యసనాలకి. వాళ్ళ జ్ఞానం లేదు, వాళ్ళు పాడైపోతున్నారు. కనుక కుమారుడా, సంఘానికి వచ్చిన వాడా, ఇప్పటికే నువ్వు జ్ఞానం తెచ్చుకో. నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకో. వాళ్ళు వ్యసనాల వైపుకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ముగింపు నాశనం అది. కనుక నువ్వు అలా పాడవటానికి వీల్లేదు నాయన, నువ్వు అలా పాడవటానికి వీల్లేదు. 20వ వచనం, ద్రాక్షరసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకో. ఎందుకు చేయొద్దు? కింద చెప్తున్నాడు, త్రాగుబోతులను త్రిండిబోతులను దరిద్రులగుదురు. చూసారండి, ఏ త్రాగుబోతైనా తిండిబోతైనా గొప్పగా కనపడుతున్నాడా ఎక్కడైనా? చెప్పండి. అందుకే దేవుడు ఏం చెప్పాడు? వాళ్ళకి జ్ఞానం లేదు నాయన. ఒకవేళ వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళలా నువ్వు కూడా తయారవుతావు, వాళ్ళలా నువ్వు దరిద్రుడు అవుతావు. కాబట్టి వాళ్ళతో నువ్వు సహవాసం చేయమాక, వాళ్ళతో కలిసి తినమాక, వాళ్ళతో కలిసి నువ్వు తిరగమాక. కింద అంటున్నాడు కదా, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుకొనుటకు కారణమగును అన్నాడు. ఏమండి, తాగుబోతోడికి ఏమత్తుంటుంది? నిద్రమత్తు. వాడికి నీట్నెస్ తెలుసా అండి? తాగుబోతోడికి ఆడెక్కడ పడిపోతారో తెలియదు, ఎక్కడ ఏం తగులుద్దో తెలియదు, ఏం జరుగుద్దో తెలియదు, ఎక్కడికి పోతున్నాడో తెలియదు. ఏమండి, వాడు ఎక్కడ పోతున్నాడో తెలియదు. కొంతమంది చూడండి, ఆయన ఒంటి మీద ఆయనే ఊసుకుంటూ ఉంటాడు తాగేసి. ఈ తాగిపోతాడు భోజనానికి వెళ్ళాడు అనుకోండి, 10 మందిలో కూర్చుని ఆడ కలుపుతాడు భోజనం? ఇస్తర్లో కలుపుతాడా? పోని కలిపితే కుదురు తింటాడా? ఎంతమంది అసహించుకుంటారండి, ఎంతమంది చీ అంటారండి. ఎవడ కొడుకురా, ఎవడ పిల్లోడు రాయుడు ఎలా ఉన్నాడు, ఎంతమంది అసహించుకుంటారండి. ఆలోచించండి, ఎంత వరస్ట్గా ఉంటుందండి. కొంతమంది అన్నారు తెలివిగా, అసలు మేము ఎక్కడ బిహేవ్ చేయం బ్రదర్, ఇంటికి తెచ్చుకొని తాగుతాం మేము. నువ్వు ఇంటికి తెచ్చుకొని తాగినా, వీధిలో తాగినా, వీధి బయట తాగినా నువ్వు దరిద్రుడు అవ్వటం ఖాయం. నీ అవయవాలు పాడవటం ఖాయం. నువ్వు నరకానికి జారిపోవటం ఖాయం. అందుకే దేవుడు ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం తీయండి ఒకసారి. దేవుడు అందుకే ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాడు. నువ్వు నాశనం అయిపోవటం దేవునికి ఇష్టం లేదు, మాకు అంతకన్నా ఇష్టం లేదు. అందుకే ప్రేమపూర్వకంగా చెబుతున్నాను చూడండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం తీయండి బైబిల్ అందరూ. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనం, మరణమునందువాడు మరణము నందుటను బట్టి నేను అస్సలు సంతోషించను. ఒకవేళ నీ భార్య అనుకోవచ్చు, ఈ తాగుమోతాడు ఈడి పీడ విరగడైపోయింది, ఈడి సచ్చాళ్ళు అనుకోవచ్చు నీ భార్య. ఒకవేళ నీ తల్లిదండ్రులు అనుకోవచ్చు, ఈ తాగుబోతాడు తిరిగిపోతాడు చచ్చిపోయాడు, పీడ విరగడైపోయిందని. ఒకవేళ నీ ఊర్లో ఉన్న మనుషులు అనుకోవచ్చు, మా ఊర్లో ఉన్న తాగుబోతాడు, జోదగాడు, వ్యభిచారం చేసేవాడు, దొంగతనం చేసేవాడు, ఈ ఊర్లో ఒక చీడ పురుగు చచ్చిందని ఊరు అనుకోవచ్చు. కానీ బ్రతికిస్తున్నటువంటి నేను మాత్రం అలా కోరుకోవట్లేదు నాయన నిన్ను. ఏమన్నాడు అందుకే? కావున మీరు మనసు తిప్పుకోండి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే నా మాట. ఏముందయ్యా తాగుడు వలన, ఏముందయ్యా జోదాల వలన? ఆలోచించండి. అప్పటి క్రియల వలన మీకేంటి లాభం అంటున్నాడండి దేవుడు. అప్పుడు తెలుసో తెలియక తప్పు చేసామండి, అప్పుడు తెలుసో తెలియక ఎన్నో పాపాలు చేసామండి. ఈరోజు ఎందుకంటే ఆ చెడ్డ వ్యసనాలకు వెళ్ళిపోవటం? చెడ్డ వ్యసనాల వలన ఆశీర్వాదాలు వచ్చిన వాడు ఎవడైనా ఉంటే చూపించండి. ఉన్నాడా బైబిల్ ఎవడైనా? ఎవడో లేడంటే ఎవడో లేడు. అందుకే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఒక మాట చెప్తున్నాడు అక్కడ, ఇంకొక మాట దృష్టిలో వచ్చేద్దాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. కావున చూసారండి, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు సొలొమోన్ గారు, చాలా బాగుంటుందండి. చదువునా? ప్రసంగి 2:17. ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనం పుట్టించెను, అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడను గనుక
ఈయనకి ఎందులో అసహ్యం కలిగింది? బ్రతకటంలో అసహ్యం కలిగింది. ఏమంటే సొలొమోను గారు అనుభవించినంత అనుభవం ఈ భూమి మీద ఎవరైనా అనుభవించారండి? మీకు డౌట్ వస్తే ఇంటికి వెళ్ళాక 2వ అధ్యాయం మొత్తం చదువుకోండి. ఇంటికి వెళ్ళాక నిజంగా ఒక మనిషి ఏం అనుభవించాలో అవన్నీ అనుభవించాడు మహానుభావుడు. కానీ ఆయన లాంటి జ్ఞానవంతులు మనం కాదు. కానీ కొన్ని పరిస్థితులను బట్టి మనం కొన్ని వాటిని ఏం చేస్తున్నాం? మళ్ళా తగిలించేసుకుంటున్నాం మనం. కానీ ఏమంటున్నాడంటే, ఏలయనగా మొదట నుండి మీకున్న విశ్వాసం అంతము మట్టుకు మీరు చేపట్టిన ఎడలనే క్రీస్తులో మీరు పాలివారై ఉంటారు. మధ్యలో డ్రాప్ అయిపోయారనుకోండి, మధ్యలో వ్యసనాలకు లోనైపోయారనుకోండి, నాశనంలోకి జారిపోతాం మనం. కానీ ఈ వ్యసనాల వలన వచ్చే నష్టం ఒకటి చూద్దాం ఒకసారి. ఈ వ్యసనాల వల్ల వచ్చే నష్టం చూద్దాం ఒకసారి. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నమాట 8:34 చూడండి. యోహాను సువార్త 8:34. యోహాను సువార్త 8వ అధ్యాయం 34 వచనం చూడండి ప్రియులారా. 8:34. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఇప్పుడు జోదం ఆడేవాడు అందరూ కూడా దేనికి దాసులు? ఏమండి, దేనికి దాసులు? జోదానికి దాసులు. అవునా కదా? దాసుడు అంటే అర్థం ఏంటి? దాసుడు అంటే అర్థం ఏంటండి? బానిస. అంటే ఇప్పుడు జోదం అలవాటు ఉన్నవాడు దానికి ఏమైపోయాడు? బానిస అయిపోయాడు. ఇప్పుడు వ్యభిచారానికి అలవాటు పడినవాడు దానికి ఏమైపోయాడు? బానిస అయిపోయాడు. మద్యానికి లోనైన వాడంతా కూడా దేనికి లోనైపోయారు? మద్యానికి బానిసలైపోయారు. ఇప్పుడు వీళ్ళంతా మంచికి బానిసలయ్యారా, చెడుకు బానిసలయ్యారా? చెడుకే బానిసలయ్యారు. చెడు అనగా ఏంటి? బైబిల్ ప్రకారం పాపం అన్నాడు. పాపానికి బానిసలైన వీళ్ళందరి యొక్క ఫలితం ఏంటి చెప్పండి? చెప్పాలి. పాపానికి బానిసలైన వీళ్ళందరికి వచ్చే ముగింపు ఫలితం ఏంటి చెప్పాలి మీరు? మరణమేనా? ఇప్పుడు ఆ మాటలు చూసి ముగించేద్దాం. దీనందరూ రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ముందు 16వ వచనం చూద్దాం. 6వ అధ్యాయం 16వ వచనం. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో. ఒక నిమిషం అక్కడ ఆగుదాం. లోబడుటకు మీరు దేనికి అప్పగించుకున్నారు? వ్యభిచారానికా? మద్యపానానికా? జోదాలకా? దేనికి అప్పగించుకున్నారు మీరు? ఒకవేళ ఇట్లాంటి చెడు లక్షణాలకే మీరు గనక దాసులైతే, మీ దేహాన్ని అప్పగిస్తే ఏం జరిగిద్ది? కంటిన్యూషన్ చేయండి. అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగురా? మీరు మంచికి లోనయ్యారనుకో దానికి దాసులైపోతారు. మీరు చెడుకు లోనైపోయారనుకో దానికి దాసులైపోతారు. చివరికి ముగింపేంటి దీనివలన? ఒకవేళ చెడుకు గనక మీరు లోనైతే, పాపానికి మీరు బానిసలైతే, 21వ వచనం అందులోనే, అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగని? ఇప్పుడు చెప్పండి. నేను దొంగతనాలు చేసి బాగా సంపాదించానండి, నేను బెట్టింగ్లు కాసి బాగా సంపాదించానండి, నేను వ్యభిచారం చేసి బాగా లాభం సంపాదించానండి, నేను త్రాగి కోటాను కోట్ల రూపాయల డబ్బులు వెనకేసానండి. ఎవరు నన్ను నుంచోబెట్టి చూపించండి బయట. ఉన్నాడు ఎవడైనా? ఇప్పుడు అడుగుతున్నాడు, ఏంటి అప్పటి క్రియల వలన మీకు లాభం చెప్పండి? ఏమైనా లాభం ఉందండి వాటి వలన? శరీర సంబంధమైన క్రియల వలన. అప్పటి క్రియలు ఎప్పటివి? సంఘంలోకి మనం చేర్చబడటానికి ఏమంటే ముందు చేసినటువంటి క్రియలు. ఇప్పుడు సంఘంలో చేర్చబడ్డాం మనం కనుక అప్పటి క్రియల వలన ఏంటి మీకు లాభం? కండిషన్ చేయండి. వాటిని గూర్చి ఎందుకు సిగ్గుపడుతున్నారు? అయ్యో ఎంత అమాయకత్వం ఆ పని చేశాను నేను, నాకు తెలియక నేను త్రాగానే, నాకు తెలియక నేను బెట్టింగ్లు కాశానే, నాకు తెలియక నేను వ్యభిచారం చేశానే, నాకు తెలియక నేను అలా వాళ్ళని అలా తిట్టాను, వీళ్ళని ఎలా తిట్టాను, అయ్యో ఎంత అజ్ఞానంలో నేను అలా ప్రవర్తించాను. ఎప్పుడన్నా మిమ్మల్ని మీరు సిగ్గుపరచుకునేలాగా ఆలోచించారండి ఎప్పుడైనా? ఈరోజు కుటుంబాలు పాడవటానికి కారణం ఏంటి చెప్పండి? మీ వ్యసనాలు కాదా? చెప్పండి, మీ జోదాలు కాదా? ఈరోజు భార్య సక్రమంగా ఎందుకు కాపురం చేయట్లేదు? నువ్వు చేస్తున్నటువంటి బెట్టింగ్ల వలన, నువ్వు పెట్టుకున్న అక్రమ సంబంధాల వలన, నువ్వు కలిగి ఉన్నటువంటి మద్యపానం ధూమపానం వలన ఈరోజు విచ్చలవిడిగా కొనసాగుతుందండి ఈరోజు ఈ 3 విషయాలు కూడా. అందుకే దేవుడు చెబుతున్నాడు, ఇవన్నీ మనిషిని కమ్ముతున్నాయి.
ఈ దరిద్రమంతా కూడా, ఈ మొత్తంతా కూడా వదిలిపోవాలంటే ఈ మహాజ్ఞానం వాడి బుర్రలోకి ఎక్కించాలి. 119వ కీర్తన. ఒకసారి మాట చూద్దాం. రోమియోలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. ఏలయనగా పాపము వలన వచ్చు జీతం ఖచ్చితంగా ముగింపు అదే వస్తుందండి. అర్థమవుతుందండి? ఈ వ్యసనాల వల్ల ఏమొస్తుందండి? ఈ వ్యసనాలకు అలవాటు పడిన వారందరికి వచ్చేది ఏంటి? మరణం. 119వ కీర్తనలో మరికొన్ని మాటలు చూసి ముగిద్దాం. మరి ఏం చేయాలి? ఈ వ్యసనాల నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? ఇప్పటివరకు ఈ వ్యసనాలకు బానిసైన వాళ్ళు బయటికి రావాలంటే చాలా కష్టతరమైనటువంటిది. కాబట్టి మనిషి చెప్పినా మారడు, ఇంకేదైనా ఆకుపసరిచ్చినా మారడు. మరి ఎలా మారతాడో ఒకసారి కొన్ని మాటలు చూద్దాం. 119వ కీర్తన 28వ వచనంలో లాస్ట్ లైన్, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. నెక్స్ట్ కంటిన్యూషన్ చేయండి. నీ సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, ఇక నన్ను సిగ్గుపడనీయకుము. ఇక ఇప్పుడు నువ్వు కోరుకోవాలి, దేవా ఇప్పటివరకు నాకు తెలియక ఈ వ్యసనాలకు నిన్ను లోనైపోయాను, కనుక నన్ను బాగు చేయగలిగిన శక్తి నీకు మాత్రమే ఉంది, నీ మాటకే ఉంది, నీ జ్ఞానానికే ఉంది నాయన. కనుక నన్ను కట్టిక నీరైపోతున్నటువంటి నా ప్రాణాన్ని నిలబెట్టు తండ్రి, నీ వాక్యం చేత నన్ను స్వస్థపరచయ్యా అని నీకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన చేసుకుంటే ఆ దేవుని కృప నీకు వస్తుంది. 37వ వచనం చూడండి. 37వ వచనంలో, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులిక త్రిప్పివేయి, నీ మార్గములో నడుచుకొనుటకు ఇప్పుడు నన్ను బ్రతికించయ్యా. ఆ వ్యసనాల వల్ల నేను చావుకు దగ్గర అవుతున్నాను, కనుక వాటన్నిటిని చూడకుండా, వాటన్నిటిని చేయకుండా ఇప్పుడు ఇక నన్ను మార్చుకో తండ్రి, నా మార్గాన్ని తప్పించయ్యా. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ప్రతిఫలం దొరుకుతుంది నీకు. ఇప్పుడు చెప్పండి, మనిషిని కమ్మినటువంటి వ్యసనాల వలన జీవితాలు పాడవుతున్నాయా, పాడవట్లేదు? మీరు చెప్పాలి. పాడవుతున్నాయా? ఖచ్చితంగా పాడైపోతాయి. ఏం పాడవు బ్రదర్, మీరు చెప్పిందంత అబద్ధమని మీరు అనుకుంటే మీ వ్యసనాల వలన మీకు వచ్చేది ముగింపు మరణమేనని బైబిల్ చెప్తా ఉంది. కనుక దేవుడు ఎప్పుడు కూడా మేలు కోరేవాడా, కీరు కోరేవాడా? చెప్పాలి. దేవుడు ఎప్పుడు కూడా మేలే చేస్తాడు తప్ప కీడు ఎన్నటికి దేవుడు చేయడు. కానీ మనం ఏమంటాం? దేవుడు అన్యాయస్తుడు, దేవుడు ఎవరు చచ్చిపోయినప్పుడు మాట్లాడతారు కదండి. ఏంటి మాట అది? దేవుడికి ఏం లేదు, దేవుడికి న్యాయం లేదు. ఏమంటే దేవుడు న్యాయం లేదంటానికి దేవుడు అన్యాయస్తుడా? మీరు చెప్పండి అండి. దేవుడు ఏమన్నా మనుషులు అంటాడా? చెప్పండి. పోనీ దేవుడు ఏమైనా డబ్బులకు అమ్ముడు పోయాడా? దేవుడు ఏమైనా ప్రాంతాలను బట్టి ఏమన్నా జడ్జిమెంట్లు చేస్తాడా? దేవుడు అందరికీ ఏం చేస్తాడు? అందరికీ మేలే చేస్తాడు. పక్షపాతం ఆయన దగ్గర ఉండదండి, పక్షపాత ధోరణి ఆయన దగ్గర ఉండదండి. కనుక ఆయన అందరికీ ఉపకారం. ఆయన కనుకనే అందరికీ ఏం చేస్తున్నాడు? మంచివారికి సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, చెడ్డవారికి సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. చెడ్డవారికి వర్షాన్ని కురిపిస్తున్నాడు, మంచివారికి వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఆయన దగ్గర ఏమైనా భేదం కనపడుతుందా? లేదు ప్రియులారా. కనుక అలాంటి పరలోకపు తండ్రి మన మేలు కోరేవాడు. కనుక ఆయన చెబుతున్నాడు, ఇట్లాంటి చెడ్డ వ్యసనాలకు మీరు లోనవద్దు నాయన. ఒకవేళ లోన్ అయితే అవి మిమ్మల్ని కమ్ముకుంటాయి. అవి మిమ్మల్ని కమ్ముకుంటే మిమ్మల్ని ఏం చేస్తాయి? నాశనం చేస్తాయి. కనుక అట్టి వ్యసనాల వలన మీకు వచ్చే లాభం ఏమి లేదు. కనుక చాలామంది అనుకుంటున్నారు 1000 రూపాయలు పెట్టుబడి పెడితే 2000, 3000 రూపాయలు వస్తాయి అంటే బెట్టింగ్లు. ఏమండి, ఎవడన్నా ఒక్కడ బాగుపడినట్టు ఉన్నాయి పల్లెల్లో ఎక్కడన్నా చెప్పండి? ఆన్లైన్ ముందు ఏసీలో కూర్చున్నాడు ఆడు బాగుపడుతున్నాడు, కానీ ఎర్రనెండలో పనిచేసి 1000 రూపాయలు తెచ్చుకొని బెట్టింగ్లు కాసేవాడు బాగుపడ్డట్టు ఎక్కడన్నా చూపించండి. సాయంత్రం తీసుకెళ్ళి సన్మానం చేద్దాం వాడికి. ఉన్నాడా? దేవుడికి అన్నీ తెలుసండి. కనుక మనం తెలుసుకొని మన బ్రతుకులు మార్చుకొని మన కుటుంబాన్ని ఏ రీతిగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలో మన కష్టార్జితం చేత, దేవుని వాక్యం చేత అది మనం కాపాడుకోవాలి. అది మనం ఆలోచన చేయాలి. జ్ఞానం లేని వాళ్ళంతా వ్యసనాలకు వెళ్ళిపోతున్నారు. కనుక అట్టి వ్యసనాల వలన నాశనం అయిపోతుందని గ్రంథం హెచ్చరిస్తుంది. కనుక చెడ్డ అలవాట్లకు లోనవక దేవుడు చెబుతున్నట్టుగా దేవుని వాక్యానుసారంగా బ్రతకాలని ప్రభువైన క్రీస్తు వారి పేరట మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నా. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.